అసలు ఇప్పుడు ఇప్పుడు సమాజం మీద నడుస్తుంది గదా మేడం తల్లి, తండ్రి. ఇప్పుడు మా ఆయనని గూడా అన్నారు. ఇప్పుడు ఏం జేయకపోతే మమ్మల్నేం జేస్తుర్రి? అదేనమ్మా గదా! బాగా ఓటీటీల్లో క్రైమ్ స్టోరీలు చూడడము, వెబ్ సీరీస్‌లు చూడడము, క్రైమ్ థ్రిల్లర్స్ చూడడము, అన్ని క్రిమినల్‌కి మెంటాలిటీకి సంబంధించినయి అన్నీ చూసి అట్లాంటియన్నీ చూసేవాడు. అందుకే ఇలా రాసుకున్నాడు అని అంటున్నారమ్మా. మరసలు మరి దాని మీద గూడా చర్యలు తీసుకోవాలి గదా మేడం. ఆయన్నే అడగాలి. అసలెందుకు తీస్తున్నారు ఇలాంటివి తీయడం ఏంటి? అసలు పిల్లల్ని ఎందుకు చూపియడం? ఇప్పుడు పనులు చేసుకోక తప్పదు. ఎప్పుడు వెంబడి ఉండలేం గదా మేడం పిల్లలెంబడి. ఇప్పుడు స్కూల్‌లో అయినా గావచ్చు, ఇంకెక్కడైనా గావచ్చు. అసలు ఎట్లా నాకదే అనిపిస్తుంది మేడం. పిల్లల్ని ఎట్లా సెక్యూరిటీగా పెంచాలి? ఇప్పుడు పని చేసిందాకా తప్పదు. అసలు ఎట్లా వదిలేయాలి? నా పిల్లోడి గురించయితే నాకు అసలు నేనెట్లా బతకాలని నాకు చాలా ఆలోచనలున్నాయి మేడం. నా కోసం గాకపోయినా ప్రజల కోసం న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అసలు నేనేం అడగను. ఆ పిల్లోడిని చేసినందుకు వాళ్ళు పోలీసులు ఏం జేయాలనుకుంటున్నారు? ఇలాంటిది ఎందుకు కాదు అని ఎట్లా ఎండ్ చేస్తారు దీన్ని? ఇది నా బిడ్డతోనే ఎండ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి జరగకూడదు. మొదటి రోజు ఇంకోటి నుంచి జరగదు మీరదే అన్న జెప్తున్నారు. విషయాన్ని అవునమ్మా. అవును. మొదటి రోజు ఇంకోటి నుంచి అదే జరగదు అన్న జెప్తున్నారు మీరు. విషయం ఇంకొకరికి జరగద్దు అని. ఇంకోటి జరగొద్దు అని వాళ్ళెట్లా హామీ ఇస్తారని కోరుకుంటున్నాను. మీరే అడగాలి గదా! తప్పకుండా అమ్మా. తల్లిదండ్రులు ఇట్లా అంటున్నారు. మీరేం చేద్దాం అనుకుంటుర్రు? ఎట్లా చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారు? అందరి ముంగట చేయాలి మేడం. అందరూ ఎట్లా నమ్ముతారది? ప్రజలు గూడా వాళ్ళ ముంగట చేస్తేనే నమ్మాలని కోరుకుంటున్నాను నేను.